జనసేన అధినేత పవన్ గత ఎన్నికల్లో పోటీ చేసి 2 స్థానాల్లో ఓటమి పాలయ్యారు. ఆ పార్టీకి కంటి తుడుపుగా రాజోలు స్థానం ఒక్కటే దక్కింది. అయితే అక్కడ నుంచి గెలిచిన రాపాక జగన్ పంచన చేరడంతో జనసేనకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఆ క్రమంలో ఈసారి రాజోలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే అన్ని పార్టీల ఆశావాహులకు అక్కడ చుక్కెదురైంది. పార్టీ మారిన నేతలు అభ్యర్థులయ్యారు. కొందరి నియోజకవర్గాలు మారిపోయాయి. దాంతో రాజోలు రాజకీయం విచిత్రంగా తయారైంది. కోనసీమ జిల్లా రాజోలులో రాజకీయాలు ఎవరికీ అంతుపట్టకుండా తయారయ్యాయి. మా అభ్యర్థి గెలుస్తాడని ఎవరూ ధీమాగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో రాపాక వరప్రసాద్ ఇక్కడ జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గెలిచిన కొద్ది రోజులకే జగన్ కు జైకొడుతూ వైసీపీ పంచకు చేరారు. దాంతో ఆయన్ని సొంత ఖర్చులతో గెలిపించుకున్న అక్కడి పవన్ కళ్యాణ్ అభిమానులు రగిలిపోతున్నారు. ఈసారి ఎన్నికల్లో తిరిగి తమ సత్తా చూపించడానికి గత 4 ఏళ్ల నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. గత ఎన్నికల్లో పరాజయం పాలై తిరిగి రాజోలు టీడీపీ టికెట్ ఆశిస్తోన్న మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ హడావిడి చేశారు. అయితే కూటమిలో భాగంగా అక్కడ జనసేన అభ్యర్థి బరిలో ఉంటారని చెప్పగానే ఆయన ప్లేట్ ఫిరాయించారు. వెంటనే వైసీపీలోకి చేరి రాపాక వరప్రసాద్ సీట్కి గండి కొట్టారు. గొల్లపల్లి ఎంట్రీని వ్యతిరేకించిన ఎమ్మెల్యే రాపాక వేరుకుంపటి పెట్టుకుందామని చూశారు. అది గమనించిన వైసీపీ అధిష్టానం వెంటనే ఆయన్ను అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని సూచించింది. దానికి మొదట్లో అంగీకరించని ఆయన రాజోలులో మరోసారి వైసీపీ ఓడిపోతుందని ప్రకటించి ఆ పార్టీలో కలకలం రేపారు. చివరికి అమలాపురం ఎంపీగా పోటీకి సిద్ధమయ్యారు. ఇక టీడీపీలో సీనియర్ నేత మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు విషయానికొస్తే ప్రస్తుతం ఆయన వైసీపీలో చేరి రాజోలు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయనపై రాజోలు టీడీపీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగని రాపాక అనుచరులు గొల్లపల్లికి మద్దతిస్తారా అంటే ఏమో అనుమానమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో గొల్లపల్లి గెలుపు అనుమానాస్పదంగా మారింది. అటు రాపాక వర్గం సపోర్ట్ చేయకపోవటం, ఇది టీడీపీ క్యాడర్ కు దూరం అవటంతో గొల్లపల్లి గెలుపు అంత ఈజీ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పిల్లి పోరు పిట్ట తీర్చింది అన్నట్లుగా రాపాక గొల్లపల్లిల మధ్య పోరు జనసేనకు కలిసి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజోలులో జనసేన టికెట్ కోసం 3 అభ్యర్థులు పోటీ పడ్డారు. బొంతు రాజేశ్వరరావు, రాపాక రమేష్ బాబులను కాదని దేవ వరప్రసాద్ కు టికెట్ కట్టబెట్టారు జనసేనాని. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన మాజీ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ పై క్లీన్ చిట్ ఉంది. అదీగాక క్యాండిడేట్ ఎవరో తెలియక ముందు నుంచి జనసేన బోణి కొట్టిన సీట్ ని తిరిగి దక్కించుకోవాలని జన సైనికులు కసరత్తు చేస్తున్నారు. దానికి తోడు కుల సమీకరణాలతో రాపాక గొల్లపల్లి అనుచరులు కూడా జనసేన వైపే చూస్తున్నారంటున్నారు. ఏదేమైనా జనసేన నుంచి సీట్ ఆశించిన పవన్ అభిమానులు బొంతు రాజేశ్వరరావు, రాపాక రమేష్ బాబు ఇద్దరు కూడా ఇప్పుడు సైలెంట్ కావటంతో వరప్రసాదులు పార్టీ ప్రచారంలో నిమగ్నమయ్యారు. దాంతో మరోసారి రాజోలులో జనసేన జెండా ఎగురుతుందన్న వాదన వినిపిస్తోంది. రాపాక వరప్రసాద్ కు వైసీపీ నుంచి సీట్ ఇవ్వకపోవటం, టీడీపీ నుంచి వచ్చిన గొల్లపల్లి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగటంతో వైసీపీలో పెరిగిన వ్యతిరేకత, టీడీపీ శ్రేణుల సంపూర్ణ సహకారం, స్థానికంగా వివిధ వర్గాల్లో ఉన్న జన సైన్యం జనసేనకు ప్లస్ అవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.